శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, వ్యాపార సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగ సమస్యలు, శత్రు ప్రయోగం, ఆస్తి తగాదాలు, ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నరసింహరాజు. సెల్ నంబర్ 9391548450. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. కనబడని బలమైన శక్తి కన్యరాశి వారి జీవితాన్ని మార్చబోతుంది. ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. కన్యరాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, సమస్యలను అధిగమించడానికి కన్యరాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి, అదేవిధంగా కన్యరాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోని ముందుగా మీరు నోటిఫికేషన్ త్రూ అయితే చూడవచ్చు. స్థిరత్వంగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాత్సల్యం కలిగి ఉండుట, దృఢత్వం కలిగి ఉండుట, అచంచల విశ్వాసం కలగడం ఈ రాశికి మూల స్తోత్రాలు. ఈ రాశి వారు దయాగుణం, క్షమాగుణం కలవారు. ఎవరినైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వీరి మీద విశ్వసించి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారిని అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం ఉంది. ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవరికి సాధ్యం కాదు. అయితే ఈ రాశి వారు ఆనందంగా జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు. దాని వలన ఎంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని కూడా అనుకుంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని వలన మొండి పట్టుదలగా మారుతుందని వాళ్లకు నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడిచిపెట్టాలి. ఈ రాశివారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్న ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యములను సులభంగా చేస్తారు. అయితే పొగడ్తలకు లొంగరు వీరు. ఈ రాశివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేశారు. ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించే నేర్పరితనం కలవారు. ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాలనుకుంటారు. ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు. ఓటమిని అంత సులభంగా అంగీకరించరు. ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు. ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయడానికి ఇష్టపడరు. అదేవిధంగా మరోసారి అలాంటి విషయాల్లో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు. ఏది ఏమైనా సరే, ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలిగి ఉంటారు. ఈ రాశి వారి జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు. అలాగే ఈ రాశివారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి. జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి. ఈ రాశివారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టు వదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు. ఈ రాశివారు ఇతరుల యుక్తులకు లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనం కలిగి ఉంటారు. ఎదుటివారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు. ఎవరైనా వీరి పట్ల అతి తెలివితేటలు ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివితేటలను గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో దుబారా ఖర్చులను మానుకుంటారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు. ఈ రాశివారు అలంకార ప్రియులు. ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంత త్వరగా పసిగట్టగలుగుతారు. వీరు వ్యాపారం, రాజకీయ, కళా రంగాల్లో బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి ఓపిక, సహనం చాలా ఎక్కువ. యుక్త వయసు వచ్చేసరికి ఈ రాశివారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు. ఈ రాశివారు ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది. ప్రజల్లో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
ప్రజారంగంలో బాగా రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో అందరి మన్ననలను పొందుతారు. సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు. బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలను ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు డబ్బు, ఆస్తి, గౌరవాన్ని ఇష్టపడతారు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృషి నిశ్చయంతో ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. సింహరాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు. ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే ముందుంటారు. ఈ రాశి వారు కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడతారు. వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది. వీరు చాలా కష్టపడి పనిచేస్తారు. ఈ కారణంగా తమ వ్యాపార పనుల్లో విజయం సాధిస్తారు. వీరిలో రొమాంటిక్ సెన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు. అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు. ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు. అయితే ఈ రాశి వారిని ఆకర్షించడం అంత సులభం కాదు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు. ఎంతటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ఈ రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది. వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది. సమస్య రావడానికి గల కారణం ఏంటి, ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది. ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు. అలాంటి సమయంలో ఈ రాశి వారికి కనబడని శక్తి వీరికి అండగా నిలుస్తుంది. అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు. ఈ రాశివారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాని అంతు చూసే వదిలిపెడతారు. తమ భర్త, జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది. స్థిరమైన భావాలు ఉంటాయి. వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది. ఈ రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు. ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతని మారుస్తుంది. మీరు ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో రకంగా తీరుస్తుంది, కానీ అదే విధంగా తీరుతుందనే విషయం గురించి మీకు తెలియదు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనిని చేయడానికి సంకల్పించుకొని ఆ పని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేస్తారు. కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలియదు. మీరుగా పని పూర్తి చేశారేమో అనే భ్రమలో ఉంటారు. ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఏ రంగంలో ఉన్నా సరే ఏదో ఒక కనబడని శక్తి మీకు అండగా నిలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, రాజకీయ, గృహిణులు ఇలా ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వారికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు, ఇక మేము ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడని శక్తి మీ విజయానికి కారణమవుతుంది. ఈ రాశి వారికి విదేశీయానం ఎంతో అనుకూలిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి బాగా స్థిరపడతారు. మంచి స్థానంలో నిలుస్తారు. బంధుమిత్రులతో కలహాలు ఎక్కువ అవుతాయి. గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు, గతంలో మీరు అలా ఉండేవారు అని గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ అవుతారు. మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు. మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి 10 మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయడానికి ఎక్కువగా చూస్తారు. అలాంటి సమయంలో మీకు తెలియని ఒక వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. మీపై వచ్చిన నిందలన్నిటినీ రూపుమాపుతారు. మీరంటే ఇష్టం లేనివారు, మీ శత్రువులు మీ వెనుక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులను మీకు తెలియకుండా వారే ఎదుర్కొని మీకు ఎటువంటి సమస్యలు లేకుండా, ఇబ్బందులు రాకుండా చేస్తారు. మీకు సమస్య వచ్చినట్లు తెలియదు, అది పరిష్కారం అయినట్లు కూడా తెలియదు. ఈ విధంగా ఈ రాశి వారికి కనబడని ఒక వ్యక్తి, ఒక శక్తి ద్వారా మీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఈ రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం చాలా మంచిది. ఈ రాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలరు. సో చూశారు కదండి,
ఈ రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మారుస్తుందో, వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి, సమస్యలను అధిగమించడానికి ఈ రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందని ఆశిస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.